పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో బ్రిటిష్ కాలం నాటి అలాగే దేశ విభజనకు ముందు ఉన్న హిందూ సిక్కు కాలనీల పేర్లను తిరిగి తీసుకురావాలని సీఎం మరియం నవాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ లోని తీవ్రవాద శక్తులు, సోషల్ మీడియా బ్లాగర్లు బగ్గుమన్నారు. హిందూ సిక్కు పేర్లను తిరిగి పెట్టడం అంటే ఇస్లామిక్ దేశంలో మతపరమైన గుర్తింపును కించపరచడమేనని వారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే మతపరమైన తీవ్రవాదుల నుండి వస్తున్న ఒత్తిడి, ఎదురుదాడి కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. పేర్లు మారుస్తున్న పాకిస్తాన్ మారిపోయింది, లాహోర్ లో హిందూ, సిక్కు, జైన మతాల పేర్లు కూడా ఇక మీదట కనిపిస్తాయి అని ఇంత బిల్డప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మరియం నవాజ్ ప్రభుత్వం అంటే అన్ని మతాలని సమానంగా చూస్తున్నామని ప్రపంచం ముందు కలరింగ్ ఇచ్చి తమ మతోన్మాదం తగ్గింది, జిహాదీ మనస్తత్వం తగ్గుముఖం పట్టింది అని చెప్పడం ద్వారా కొంత పెట్టుబడులను ఆకర్షించి అంతో ఎంతో కొన్ని డాలర్లు జేబులో వేసుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ దాంట్లో చిత్తశుద్ధి లోపించడం వల్ల ప్రభుత్వం పేర్లు మారుస్తానని చెప్పిన వెంటనే ఉగ్రవాద సంస్థలు, మతోన్మాద నాయకులు, పాకిస్తాన్ లోని మతపిచ్చి పట్టిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు కూడా ఏకపక్షంగా దాడి చేయడంతో ప్రభుత్వం నోరు మూసుకొని వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనిపై మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జై హింద్.